చెప్పు. ఎందుకు నీళ్ళు నువ్వే కుమిలిపోతున్నావు? ఏం జరిగిందో చెప్పు. నిజం చెప్పు. గుడి వెనక బావి దగ్గరికి వెళ్ళి నువ్వు కెవ్వు నరిచావు. ఏమిటని అడిగితే ఏమీ లేదన్నా. నిజం చెప్పు, అసలు ఏం జరిగింది? శివ ఎవరి గురించి తప్పుగా మాట్లాడు. అది మీ నాన్న గురించి అస్సలు తప్పుగా మాట్లాడు. నీకు శివకి మధ్య ఏదో జరిగింది. చెప్పవే, ఏం జరిగిందో చెప్పవే. నిన్ను కన్న తల్లిని. నీ గురించి పూర్తిగా నాకు తెలుసు. నా దగ్గర ఏది దాచకు. ఏం జరిగిందో చెప్పవే. ఇప్పుడు చెప్తావా లేదా? ఇలా చూడమ్మా. వీరయ్య కొడుకు నాన్న మీద కోపంతో నన్ను ఇలా చేశాడమ్మా. ఇదందరికీ తెలిస్తే నాకు అవమానమని శివ దాచిపెట్టాడమ్మా. అది తెలియక నాన్న మనుషులు తొందరపడి శివని కొట్టారమ్మా. వాడి తప్పు కదయ్యా. వాడి చంపితే పోయేది వాడి ప్రాణం మాత్రమే కాదయ్యా, మన అమ్మాయి పరువు పోతుందయ్యా. ఇప్పుడు మనకు తెలిసిన ఈ విషయం రేపు ఊరు వాడంతా తెలిసిపోతుందయ్యా. వాడిని వదిలేయండి అయ్యా. అయ్యా క్షమించమని అడుగు. కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. అయ్యో వద్దండి, వద్దు, పర్వాలేదు. ఇదిగో చూడు, వీడు చేసిన తప్పుకి నేను నిన్ను శిక్షించాను, కానీ తప్పెవరు చేసినా తప్పు తప్పే. నేను చేసిన తప్పుకి నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో మీరెందుకు? తప్పే, క్షమించు, మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. క్షమించమన్నాడని రఘుపతి అన్నీ మర్చిపోయాడనుకోవద్దు. నువ్వు చెడ్డవాడివని నా మనసులో రాసి పెట్టలేదయ్యా. పచ్చ పొడి పెంచుకున్నాను. నాకు సంబంధించినంత వరకు నువ్వు వాడు ఒక్కటే. ఏ తల్లికైనా తన కూతుర్ని చూసుకోవడానికి వస్తున్నారు అంటే ఆ తల్లికి సంతోషంగా ఉంటుంది. కానీ ఇక్కడ అంతా తలకిందులే. ఆ పువ్వులేమమ్మా. అవును, చెప్పా పెట్టకుండా మనుషులు తీసుకొచ్చి హాల్లో కూర్చోబెడితే ఎవరేం చేయగలరు? ఇదిగోమ్మా కాఫీ బొసువు. ఈ అన్నయ్య ఒకడు తను అనుకున్నదే జరగాలని భీష్మించి కూర్చున్నాడు. పాపం కౌసల్య మింగలేక కక్కలేక అల్లాడిపోతోంది. దీన్ని చూస్తుంటేనే నాకు చాలా బాధగా ఉంది. ఇదిగోమ్మా తీసుకో. ఇక్కడ ఎవరికీ నచ్చలేదు. ఎవరు వీళ్ళ మనిషికి చెప్పేది? చెప్పినా వింటాడా? అంతా నా కర్మ. తిరగవే, ఏం చేయగలవు? వెళ్ళు కాఫీ ఇచ్చేసిరా. కరెక్ట్ గా చెప్పారు. రామ్మా, అక్కడ పెట్టు, ఆశీర్వాదం తీసుకో. చల్లగా ఉండమ్మా. చల్లగా ఉండమ్మా. అమ్మా అయ్యో, నేనెలా? వదినా ఈ అమ్మాయికి అప్పుడే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నానన్న బాధ కలుగుతున్నట్టుంది. ఒకే అమ్మాయి అని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, సహజమే కదా, తీసుకోండి. మీ అబ్బాయిని కూడా తీసుకొని వచ్చుంటే బాగుండేది. ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళం. ఇదిగో చూడండి, కౌశల్యకి బిడ్డ మా ఇంటి కోడలు. ఇందులో ఎలాంటి మార్పు లేదు. మిగతా విషయాలు నేను మా పెద్దవాళ్ళతో మాట్లాడి ఓ నిర్ణయానికి వచ్చి ఓ మంచి ముహూర్తం చూసుకొని వచ్చే శుక్రవారం మీకు కబురు చేస్తాను, సరేనా? అలాగేనండి, సంతోషం. ఇక వెళ్ళొస్తాను. నేను కూడా వస్తాను. వస్తామండి. అరేరే, ఏంటి విశేషం? అనుకోకుండా వచ్చారు. మంచి విషయమేనండి. మీ మనవరాలు కౌశల్యని మా అబ్బాయికి చేసుకోబోతున్నాం. ఏంటి సంతోషమేగా? అవును, ఈ అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయిని మా పరిమళ జాతర చూడాలంటే తీసుకొచ్చింది. మా అబ్బాయి పెళ్లి కూడా జాతరలాగా బ్రహ్మాండంగా జరిపిస్తాం. నువ్వు తప్పకుండా రావాలి బాబు. మరి వెళ్తాం. వస్తామండి. ఏ గోపాల, బండ్లో ఆడపిల్లలు ఉన్నారు, జాగ్రత్తగా తీసుకెళ్ళు. మరి ఎక్కువ మాట్లాడుతున్నావు.
అయ్యా శివుడు పెళ్లి కొడుకుల నాన్నతో ఏదేదో మాట్లాడుతున్నాడయ్యా. మన అమ్మాయి గారి విషయం చెప్పేశాడేమో అనిపిస్తుందయ్యా. వచ్చే శుక్రవారం అమ్మాయిని చూసెళ్ళిన వారు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారంటే అప్పుడు చూపిస్తాను ఈ రఘుపతి అంటే ఏంటో. రండి రండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ముహూర్తం పెట్టించారా? అది మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తున్నాడు. అర్థం కాలేదు. మీ ఇంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి మాకు అదృష్టం లేదు. కారణం? దీనికి అంతటికీ కారణం ప్రేమేనండి. అనుకున్నానండి. ఇదే చెప్తారని నేను అనుకున్నాను. పిలవే ఆ వెదవని. వీడే కదా మా అమ్మాయి గురించి లేనిపోనివి కల్పించి చెప్పి మీ మనసు పాడు చేసింది వీడే కదా? లేదండి, మీరే లేనిపోనివన్నీ మాట్లాడుతున్నారు. అంటే మీ ఇద్దరు ఒకచోట కలుసుకోలేదా, మాట్లాడుకోలేదా? కలుసుకున్నది మాట్లాడుకున్నది నిజమే, లేదని చెప్పలేదే. కానీ మీరు అనుకుంటున్నట్టుగా మీ గురించో మీ అమ్మాయి గురించో ఒక్క మాట కూడా ఇతను తప్పుగా చెప్పలేదు. ప్రాబ్లం ఏంటనేది నేను చెప్పేలోగా మీరు కోప్పడితే ఎలా? ఆ రోజు మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని చూసి వెళ్ళగానే అనుకోకుండా మా అబ్బాయి వచ్చి నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఆ అమ్మాయినే చేసుకుంటానని చెప్పాడు. నాకు కోపం వచ్చింది, కానీ ఏం చేయగలం? ఒక అమ్మాయి నాకు నా కుటుంబానికి నచ్చితే సరిపోతుందా? చేసుకోపోయేది వాడి కదా నచ్చాలి, అదే కదా ముఖ్యం. అందుకని ఎవరేమనుకున్నా సరే వాడు ఇష్టపడ్డ అమ్మాయినే వాడికిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాం. నాకు నా సంతోషం కంటే మా అబ్బాయి సంతోషమే చాలా ముఖ్యం. కానీ ఒట్టేసి చెప్తున్నాను, ఈ అబ్బాయికి ఈ సంబంధం నిలిచిపోవడానికి ఎలాంటి సంబంధం లేదు. అందరూ నన్ను క్షమించండి, వస్తాను. విన్నావుగా అతను ఏం చెప్పి వెళ్తున్నాడో? ఒక్క మాట కూడా తప్పుగా చెప్పలేదట. ప్రేమించుకున్న వాళ్ళు విడిపోవాల్సి వస్తే లేనిపోనివి కల్పించి చెప్పి పెళ్లిని చెడగొడుతున్న ఈ రోజుల్లో తను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న కౌసల్య సంతోషంగా ఉండాలనే సదుద్దేశంతో కౌసల్య గురించి మన కుటుంబం గురించి ఎంతో ఉన్నతంగా చెప్పున్నాడు. ఆ సహృదయానికి పేరు తప్పైతే అతను తప్పుడు వాడే. తను తప్పు చేసి నింద ఇతరుల మీద వేసే ఈ రోజుల్లో జాతరలో మన అమ్మాయి కౌశల్యకి అవమానం జరగకూడదన్న సదుద్దేశంతో చెయ్యని తప్పుని మీద వేసుకుని ఊరందరి ముందు అవమాన భారంతో తల వంచుకొని దోషిలో నిలబడ్డాడే, ఆ మంచితనం నీకు తప్పు అనిపిస్తోందా? నాకు నా బిడ్డంటే ప్రాణం అని నోటి మాటలతో చెప్తున్నావు. కానీ వచ్చేళ్ళని అతను ఒట్టి నోటి మాటలతో కాకుండా తన చేతలతో నిరూపించాడు. నువ్వెప్పుడయ్యా నిరూపించేది? ఎలా నిరూపిస్తావయ్యా? తప్పు చేస్తున్నావన్నయ్యా. నువ్వు శివ మీద పగ తీర్చుకుంటున్నారని కౌశల్యకి అన్యాయం చేస్తున్నావు. రేపేదైనా జరగకూడదు జరిగిందంటే అయ్యో బాబు అంటూ తలబాదుకుని ఏడ్చినా పిండానికి మేమెవరు ప్రాణాలతో ఉండం. నిన్ను వేడుకుంటున్నాను బాబు, నువ్వు ఆవేశపడకుండా ఒంటరిగా కూర్చుని బాగా ఆలోచించు. ఏది చెడో ఏది మంచో, ఏది సరైందో ఏది కాదో నీకు నీ మనసే చెబుతుంది. దయచేసి ఓ మంచి నిర్ణయానికి రా బాబు. పట్నం నుంచి వచ్చాడే, అతని పేరేంటి? శివుడయ్యా. అతను నేను రమ్మన్నాను చెప్పు. అలాగేనయ్యా.